ఎన్నికల ముందు బాబు గారు చంద్రబాబు గారు ఒక ప్రచారాన్ని ఊదరగొట్టాడు. ఒకసారి ఆ ప్రచారం ఇన్నాక మనం మాట్లాడుకుందాం. విన్నారుగా, ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారాన్ని ఓదరగొట్టాడు. పార్టీ అధికారం వచ్చింది, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. పార్టీ అధికారం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. అంటే సంవత్సరంన్నరకి 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 6 లక్షల ఉద్యోగాలు కాదు కానీ 60,000 వచ్చినాయా? 60,000 ఉద్యోగాలు కాదు కానీ 6,000 వచ్చినాయా? 6,000 ఉద్యోగాలు కాదు కానీ 600 వచ్చినాయా? 600 ఉద్యోగాలు కాదు కానీ కనీసం 6 ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు. పార్టీ అధికారం వచ్చేదాక ఒక ఉద్యోగం రాకపోతే ఉద్యోగాలు వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే ఇచ్చాడా యువతకి? అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఒకసారి ఆ ఉద్యోగం యువత చెప్పు సురేష్. సచివాలయాలు వాలంటరీ ఉద్యోగాలు, రైతు భరోసా కేంద్రాలు ఉద్యోగాలు, విలేజ్ క్లినిక్లు 108లు, రేషన్ బళ్ళు అని చెప్పేసి లక్షల ఉద్యోగాలు యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ప్రచారాన్ని ఊదరగొట్టి యువతని ఏ విధంగా ఈ బాబు మోసం చేశాడో యువత తెలుసుకొని సందర్భం తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.